మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. నువ్వు బాధ్యత తీసుకుంటానంటే నాకేం ఇబ్బంది. ఐఎమ్ హ్యాపీ. అక్క, నాకు కాస్త చిరాగ్గా ఉంది. అలా బయటకు వెళ్ళొస్తాను. అలాగే తమ్ముడు, జాగ్రత్తగా వెళ్ళిరా. ఎన్నాళ్ళైందో ఇంత సొమ్ము చూడక. ఇక రేపటి నుంచి హాస్పిటల్ మేనేజ్మెంట్ నాది, క్యాష్ కౌంటింగ్ కూడా నాదే. డైలీ అకౌంట్లో పడాల్సిన డబ్బు నా లాకర్లో పడిపోతుంది. దోచుకో, నువ్వెంత దోచుకుంటే నాకంత మంచిది. గాది కింద పందుకొక గాది కిందనే తినాలన్నట్టు నీ నీడలో బతుకుతూ నీ సొమ్ము కాజేయడం నాకు వెన్నతో పెట్టిన విద్య. నువ్వు సంపాదిస్తుండు, నేను ఖర్చు పెట్టుకుంటూ ఉంటా. ఏంటి శక్తి, నువ్వు హాస్పిటల్ మేనేజ్ చేస్తావా? నీకు మేనేజ్మెంట్ తెలుసా? మెయింటైన్ చేసేంత నాలెడ్జ్ ఉందా? అసలు నువ్వు నన్ను ఏమనుకుంటున్నావు? నా గురించి నీకేం తెలుసు? వచ్చిన ఆదాయం వచ్చినట్టు లోపలేసుకోవడానికి నాలెడ్జ్ ఎందుకు? నాలెడ్జ్ వీడి అక్కగా ఆ హాస్పిటల్ డైరెక్టర్ నవుతాను. వీడి వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటాను. హాస్పిటల్ని నా గ్రిప్లోకి తీసుకుంటా. వింటున్నావా? తను ఎవరనుకుంటున్నావు? అపరమేధావి ఈ శేషారత్నం భార్య. అసలు మీ పేరేంటండి? ఒకసారి శేషు అంటారు, శేషాద్రి అంటారు, శేషరత్నం అంటారు, ఆదిశేషు అంటారు, అనంతనాగు అంటారు. ఏ పేరుతో పిలిచినా ఆ దేవుడు ఒక్కటే అన్నట్టు ఏ పేరుతో పిలిచినా ఈ శేషు ఒక్కడే. నీకు ఆయనతో ఎందుకు కాన్వర్సేషన్? ఆయన మాటలు వింటూ కూర్చుంటే హరిలో రంగా హరి, చెడతలు పట్టుకొని తిరగాల్సిందే. అంటే రేపటి నుంచి హాస్పిటల్కి వస్తావా? ఎస్, వస్తాను. గుణ మీద, గుణ కదలికల మీద కన్నీసి ఉంచటానికి వస్తాను. జనని రాకపోకలు సాగించినా, రాయబారాలు నెరవేర్చాలని చూసినా కట్ చేయడానికి, దాన్ని పర్మనెంట్ గా వీడితో డిస్కనెక్ట్ చేయడానికి ఖచ్చితంగా వచ్చి తీరుతాను. నువ్వే శ్రమ పడకు డార్లింగ్. ఆ కటింగ్లకు గాని డిస్కనెక్షన్కి గాని ఎలక్ట్రీషియన్లా నీ చేతి కింద నేను పనిచేస్తా. ఐ ఫాలో యూ. నువ్వు నేను వలపట దాపట అన్నట్టు హాస్పిటల్ని దులిపేద్దాం అంతే, ఓకేనా? నువ్వు నాతో పాటు హాస్పిటల్కి వస్తావా? నిన్ను వెంటేసుకు వెళ్తే దరిద్రంతో చెట్టాపట్టలేసుకున్నట్టే. నీ ఏడుపు నువ్వేడు, నా బతుకు నేను బతుకుతా. బయటి వాళ్ళకి సున్నాలు రాసినట్టు నాకు రాసే ప్రయత్నం చెయ్యకు. ఎక్కడికక్కడ నరాలు కత్తిరించేస్తాను, జాగ్రత్త. నువ్వు మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నావు డియర్. ఐ ఆమ్ యువర్ ఫేవర్. అరే, ఆ 100 రూపీస్ నోట్ ఎవరు? నాదే 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 నాదే. ఎక్కడుంది? ఆ సోఫా కింద, సోఫా కింద. సోఫా కింద ఎక్కడ? చచ్చన్రా దేవుడా, బా చచ్చన్రా దేవుడా. ఇది టూ మచ్, ఇది చీటింగ్. వజ్రాన్ని వజ్రంతో కొయ్యాలి, చీటింగ్ ని చీటింగ్ తో కొట్టాలి. మళ్ళీ నాతో పాటు రావాలని చూస్తే ఎముకలు విరిచేస్తా, జాగ్రత్త. ఎంతసేపు నా దగ్గర డబ్బులు నొక్కాలని, సంపాదించడం మాత్రం చేత కాదు. ఓ అవతలకే. అదేదో నోటుతో చెప్పొచ్చు కదా, నడుం విరిగేలా పడదోయాలా? మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తావా? చెప్తా, సమయం వచ్చినప్పుడు చెప్తాను. సరే సరే వెళ్ళు. త్వరలో హాస్పిటల్ చైర్మన్ని నేనే. అండర్స్టాండ్?
శివ నన్ను తప్పుగా ఏమైనా అనుకుంటాడా? వదినా, అదే శాంపిల్స్ తెచ్చావా? తెచ్చాను. కానీ నేను అసలు ఎందుకు ఈ పని చేస్తున్నానో, ఈ ఆలోచన ఎందుకు వచ్చిందో నాకు అర్థం కావట్లేదు. కానీ నాకు ఇంతకు మించి మరో మార్గం కనిపించట్లేదు. నీ ఆలోచన కరెక్టే వదినా. నువ్వు ఇంకా దీంట్లో వెనక ముందు ఆడాల్సిన అవసరం లేదు. ఈ పని చేయటం నీ మనసుకి ఎంత కష్టంగా ఉందో నేను అర్థం చేసుకోగలను. కానీ ఆల్టర్నేటివ్గా మనకి వేరే రూట్ లేదు కదా. నువ్వన్నట్టు ఈ టెస్ట్ చేయించడం వల్ల ఏదైనా దారి దొరకచోదనా? శాంపిల్స్ ఇవ్వదునా? ఇది మధుదే. ఇది చిన్నదే. ఇది నాదే. వదినా, నువ్వేం భయపడకో. ఇదేం చేయకూడని పని కాదు. నీ మనసు కుదుట పడాలంటే, వాస్తవాలు తెలియాలంటే టెస్ట్ చేయించడం తప్పనిసరి. శివ, ఈ టెస్ట్ చేయిస్తున్న పని ఎవరికి చెప్పను వదినా. నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరొకరికి తెలియదు. నేను ప్రామిస్ చేస్తున్నాను వదినా. ఆఖరికి ఎలాంటి పరిస్థితి వచ్చినా గుణకు కూడా చెప్పను. నన్ను నమ్మొదినా. నీ మీద నమ్మకం ఉండబట్టే కదా ఈ ప్రయత్నంలో ఇంతవరకు వచ్చాను. సరే వదినా, మరొకరికి తెలియకుండా నేను ఈ టెస్ట్ చేయిస్తాను. చాలా థ్యాంక్స్ శివ. అమ్మ ఎక్కడుందేంటి? శివ అంకుల్తో మాట్లాడుతుందేంటి? వస్తాను వదినా. రిపోర్ట్ సాయంత్రానికల్లా వచ్చేలా చూస్తాను. సరే శివ, నేను ఎదురు చూస్తూ ఉంటాను.